ఏఆర్డీబీ లేదా వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అట్టడుగు స్థాయిలో ఉన్న రైతులకు దీర్ఘకాలిక రుణ సదుపాయాలను అందిస్తాయి. ఇది రైతులను బలపరిచే వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధికి మూలధనాన్ని అందించే సంస్థ. ఇది సహకార ఉద్యమంలో ఒక ముఖ్యమైన భాగం. ఏఆర్డీబీకి నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ చేయబడుతుంది. ఏఆర్డీబీలు 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు 1.5 కోట్ల మంది రైతుల జీవితాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఏఆర్డీబీ శాఖలు మరియు యూనిట్లు దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా మరియు పంచాయతీ స్థాయిల్లో పనిచేస్తాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో మరియు గౌరవనీయులైన గృహ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఏఆర్డీబీని కంప్యూటరైజ్ చేయడం ద్వారా బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ ద్వారా ఒక ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఏఆర్డీబీ వ్యవసాయ రంగంలో నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు, గ్రామీణ గృహాల నిర్మాణం మరియు అభివృద్ధి కోసం వ్యవసాయేతర రంగంలో రుణాలను అందిస్తుంది. कोऑपरेटिव सेक्टर के इस आयाम ने किसान को आत्मनिर्भर करने की दिशा में बहुत बड़ा शुरुआत किया था। देश की खेती को, देश की कृषि को भाग्य के आधार से परिश्रम के आधार पर परिवर्तित करने का काम केवल और केवल एग्रीकल्चर और रूरल डेवलपमेंट बैंकों ने किया। సమయం మరియు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులు తమ పరిధిని మరింత విస్తరించుకోవలసిన అవసరం ఉంది. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా సామాన్యుల ఆర్థిక జీవితం మరింత సులభతరమైంది. కానీ ఇప్పటికీ చాలా వరకు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులు పూర్తిగా కంప్యూటరైజ్ కాలేదు. అందుకే భారత ప్రభుత్వం 13 రాష్ట్రాల వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకుల అంటే ఏఆర్డీబీ యొక్క 1851 కార్యాలయాలను కంప్యూటరైజ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్యాక్స్ల కంప్యూటరీకరణ తరహాలో ఏఆర్డీబీ కంప్యూటరైజ్ చేయబడుతుంది. దీర్ఘకాలిక రుణం మరియు ఇతర విధులను సులభతరం చేయడానికి ఈఆర్పీ బేస్డ్ సాఫ్ట్వేర్ రూపొందించబడుతుంది. అలాగే అన్ని ఏఆర్డీబీలకు కంప్యూటర్లు, మల్టీ ఫంక్షనల్ ప్రింటర్లు, హార్డ్వేర్ అందించబడతాయి. పంచాయతీ స్థాయిలో 2 కంప్యూటర్ సిస్టంలు, జిల్లా మరియు బ్రాంచ్ స్థాయిలో 3 కంప్యూటర్ సిస్టంలు, రాష్ట్ర స్థాయిలో 25 కంప్యూటర్ సిస్టంల వరకు అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 127 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏఆర్డీబీ మధ్య పంపిణీ చేయబడుతుంది. హార్డ్వేర్ కొనుగోలు కోసం ఏఆర్డీబీ 25% జమ చేయాల్సి ఉండగా మిగిలిన 75% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ ప్రాజెక్టు కింద ఏఆర్డీబీ యొక్క సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు, అలాగే సిబ్బందికి శిక్షణలను అందించడం జరుగుతుంది. ఈ పథకం అమలు వల్ల సహకార వ్యవస్థ పనితీరు మరియు జవాబుదారీతనం మెరుగుపడడమే కాకుండా ప్రజలు ఏఆర్డీబీ కార్యాలయాల సేవల ప్రయోజనాలను సక్రమంగా పొందగలుగుతారు. వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకుల కంప్యూటరీకరణతో భూస్వాములకు సౌలభ్యం కలుగుతుంది. పనులు త్వరగా జరుగుతాయి. రుణం పొందేందుకు మళ్ళీ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చుని అన్ని లావాదేవీలు తనిఖీ చేయగలుగుతారు. సమయం కూడా ఆదా అవుతుంది. ప్రాజెక్టు పూర్తయిన తరువాత లావాదేవీ ఖర్చులు తగ్గుతాయి. తద్వారా రైతులకు రుణాలు పొందడం సులభమవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏఆర్డీబీ గురించి ఆలోచించడం, వారి సంక్షేమం గురించి ఆలోచించడం, వారికి మేలు చేయాలనే ఆలోచన చేయడం, తమతో అనుబంధం ఉన్న రైతులకు మేలు చేయాలనే ఆలోచన చేయడం ఇదే తొలిసారి. ఒక రైతు తమ బ్యాలెన్స్ని తనిఖీ చేసి ఇంట్లో కూర్చుని కూడా రుణం పొందొచ్చు. ఇవన్నీ అవుతాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటుంది, స్పష్టమైన బ్యాంకింగ్ ఉంటుంది. దీనిని ప్యూర్ ఇంకా ష్యూర్ అంటారు. దీంతో రైతుల్లో నమ్మకం పెరుగుతుంది. రైతుల పట్ల ఎలాంటి కుంభకోణాలు, మోసాలు జరగవు. ఈ చొరవతో ఏఆర్డీబీలు అంటే వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులు నాబార్డ్చే అభివృద్ధి చేయబడిన ఈఆర్పీ ప్లాట్ఫామ్లో భాగమవుతాయి. సభ్య రైతులకు సౌకర్యాలు కల్పించడంలోనూ సరికొత్త డిజిటల్ టెక్నాలజీ ద్వారా సహకార సంఘాలు మరింత అభివృద్ధి చెందడంలోనూ ఇది సహాయపడుతుంది. మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడ్డ లింక్పై క్లిక్ చేయండి.